హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమ్మో కిచెన్. ఈ ఛానల్లో మనకి డైలీ లైఫ్లో ఎంతో బాగా యూజ్ అయ్యే స్కిన్ కేర్ టిప్స్ అండ్ హెయిర్ కేర్ టిప్స్, కిచెన్ టిప్స్ డైలీ షార్ట్స్లో పోస్ట్ చేస్తాను. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూడటానికి చాలా కలర్ఫుల్గా ఉంది కదా, అలాగే టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది. ఏంటిది అనుకుంటున్నారా? ఆకుకూర ఉల్లిపాయ కారం అండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ ఆకుకూర ఉల్లిపాయ కారం ఎలా ప్రిపేర్ చేశానో ఇప్పుడు చూద్దాము. ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకోవాలి. ఈ మిక్సీలోనే జీలకర్ర, ఒక 10 వెల్లుల్లి రెబ్బలు, మన టేస్ట్కి సరిపడినంత కారం వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. పేస్ట్ లాగా కాదండి, కొంచెం బరకగా పట్టుకోవాలి. ఈ రెసిపీ పేరే ఆకుకూర ఉల్లికారం కదా, అందుకని మనం ఉల్లిపాయలు అలాగే ఈ కారాన్ని ముందుగా మిక్సీ పట్టుకుంటున్నాము. ఇలా బరకగా ఆకుకూరని శుభ్రంగా 2-3 సార్లు కడిగి తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. దీనికి ముందుగా చింతపండు కూడా నానబెట్టుకోవాలి. ఎన్ని టమాటాలు వేసినా చింతపండు ఖచ్చితంగా వేయాలండి ఆకుకూరలో. ఫస్ట్ మనం పోపు పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని పోపు గింజలు వేసుకోవాలి. దీంట్లోనే ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. అలాగే ఇలా పచ్చిమిర్చిని సన్నగా చీలికలుగా కట్ చేసుకొని వేసుకోండి, పొడవుగా, లేదంటే చిన్న చిన్న పీసెస్కైనా కట్ చేసుకొని వేసుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారాన్ని కూడా వేసుకోవాలి. ఈ ఉల్లికారం మనకి కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి ఆయిల్లో ఒక 2 మినిట్స్ వేయించుకోవాలి. ఇది వేగేటప్పుడే కొంచెం పసుపు, కొంచెం ఇంగువ కూడా యాడ్ చేసుకోండి. ఇంగువ ఆప్షనల్ అండి, కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇంగువ హెల్త్కి మంచిది కదా. మనం ఏ రెసిపీ చేస్తున్నా సరే, పప్పు, పచ్చడి ఏదైనా సరే ఇంగువ అనేది కొంచెం యాడ్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది. ఆనియన్ పచ్చిగా ఉంటుంది కదా, కొంచెం పచ్చి వాసన పోయే వరకు వేయించుకుంటే సరిపోతుందండి. ఎక్కువసేపు వేగాల్సిన అవసరం లేదు, ఒక 1 మినిట్ అయితే సరిపోతుంది. ఇది రెడీ అయిపోయిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆకుకూరను కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఆకుకూరతో పాటు బాగా పండిన ఒక టమోటాను కూడా, మీడియం సైజ్ టమోటా అండి, ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆకుకూర, ఉట్టి ఆకుకూర చేసుకునేటప్పుడు టమోటా అనేది కంపల్సరీ అండి. సాల్ట్ కూడా యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ రెసిపీ చేసేటప్పుడు వాటర్ యాడ్ చేయొద్దండి, మనకి వాటర్ ఆల్రెడీ ఆకుకూరలోనే వచ్చేస్తాయి. మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. ఎటువంటి వాటర్ యాడ్ చేయకుండానే వాటర్ వచ్చినాయి కదండి, ఇలా మగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు సగం వరకు ఉడికింది కదండి, చింతపండు రసాన్ని కూడా యాడ్ చేసుకుందాము. చింతపండు రసం యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి టేస్ట్ చూసుకొని ఉప్పు, కారం 2 సరిపోనియా లేదా చూసుకొని, చాలకపోతే మళ్ళీ యాడ్ చేసుకొని ఒకసారి మూత పెట్టుకొని మళ్ళీ మగ్గించుకోవాలి. వాటర్ కావాలి, కొంచెం లూజ్గా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. ఇది చపాతీ, రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. అన్నం, చపాతీ ఇలా దేంట్లోకైనా ఎంతో టేస్టీగా అండ్ కలర్ఫుల్గా ఉన్న ఈ తోటకూర ఉల్లిపాయ కారం రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీ అందరికీ నచ్చితే అమ్మో కిచెన్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.